వెల్కమ్ టు కెరీర్ పాయింట్. బీఎస్సీ అగ్రికల్చర్ మరియు మెడికల్ కోర్సుల్లో ఎలాంటి కాలేజీలు మరియు యూనివర్సిటీలు సెలెక్ట్ చేసుకోవాలి, కోర్సులకు ఎలాంటి అప్రూవల్స్, అక్రిడేషన్ ఉండాలి, స్కాలర్షిప్, ఎడ్యుకేషన్ లోన్స్, ఫీ అండ్ అడ్మిషన్ ప్రాసెస్, జాబ్స్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ గురించి మనకు తెలియజేయడానికి జగన్నాథ్ యూనివర్సిటీ కెరీర్ కౌన్సిలింగ్ సెల్ మేనేజర్ దిలేష్ రావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్కారం. నమస్కారం V6 ప్రేక్షకులందరికీ. ఓకే సార్, ముందుగా చెప్పండి, టీఎస్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అగ్రికల్చర్ కోర్స్ చేయాలంటే స్టూడెంట్స్ వేరే స్టేట్స్కి వెళ్తూ ఉంటారు, ఎందుకు అలాగా? ఓకే, సో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అగ్రికల్చర్ బీఎస్సీ కోర్స్ చేయడానికి స్టూడెంట్స్ ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారు చాలా భారీగా ప్రతి సంవత్సరం. సో దీనికి రీజన్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీల సంఖ్య చాలా తక్కువ. సో మనం ఒకవేళ తెలంగాణ రాష్ట్రం తీసుకున్నట్లయితే మనకి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఉంది, తర్వాత మనం ఏపీ తీసుకున్నట్లయితే ఆచార్య ఎన్జీ రంగా ఉంది. సో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కింద మనకి 4 అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. అలా కాకుండా ఎన్జీ రంగా తీసుకుంటే ఒక 10 అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. మొత్తం సీట్ల సంఖ్య కూడా తెలంగాణలో ఒక 600 నుంచి 650 ఉంది. అదే ఏపీలో తీసుకుంటే ఒక 2000 వరకు ఉన్నాయి. అయితే ఈ అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దాదాపు మనకి 1,00,000కు పైగా స్టూడెంట్స్ తెలుగు 2 రాష్ట్రాల నుంచి ఎంసెట్ బైపీసీ రాయడం జరిగింది. అదే కాకుండా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ స్టూడెంట్స్ కూడా వేలాదిగా ఉన్నారు. అయితే ఇన్ని వేల మందిని అకామిడేట్ చేయడానికి మన దగ్గర సరైన విద్యా వసతులు కానీ, గవర్నమెంట్ వర్సిటీలు కానీ, లేదా ఐకార్ అక్రిడేటెడ్ కాలేజెస్ కానీ ఇక్కడ అసలు లేవు. సో ఈ రీజన్తో ఏంటంటే తెలుగు రాష్ట్రాల నుంచి, అంటే బయట రాష్ట్రాలకే కాకుండా ఇతర దేశాలకు కూడా ఈ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సులను తీసుకోవడానికి చాలా స్టూడెంట్స్ మక్కువ చూపిస్తున్నారు. సార్ చెప్పండి, ఇండియాలో ఎన్ని ఐకార్ యూనివర్సిటీస్ ఉన్నాయి? ఓకే, సో ఇండియా మొత్తంలో చూసుకుంటా అండి, ప్రతి స్టేట్కి ఇంతకుముందు డిస్కస్ చేసినట్లుగా 1 లేదా 2 గవర్నమెంట్ యూనివర్సిటీలు అనేవి ఉంటూనే ఉన్నాయి. అవి కాకుండా రీసెంట్గా ఒక 4-5 ఇయర్స్ నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీస్, అంటే అగ్రికల్చర్ ఐకార్ రంగంలో ఒక ప్రైవేట్ యూనివర్సిటీస్ యొక్క విప్లవం అనేది స్టార్ట్ అయింది. సో ఇలా మొత్తం త్రూ అవుట్ ఇండియా తీసుకుంటే మనకి దాదాపు 1500 పైగా యూనివర్సిటీలు ఉన్నప్పటికీ దాంట్లో కేవలం 5 యూనివర్సిటీస్కి మాత్రమే ఐకార్ అక్రిడేషన్ అనేది లభించింది. సో ఈ 5 కూడా ప్రైవేట్ యూనివర్సిటీలు అయి ఉండడం గమనార్హం. సో ప్రతి స్టేట్లో గవర్నమెంట్ యూనివర్సిటీస్తో పాటు ఇప్పుడు కొత్తగా ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఐకార్ అక్రిడేషన్ కలిగి ఐకార్ సిలబస్ని అందిస్తున్నారు. సో ఇప్పుడు అదే జాబితాలో 6వ నెంబర్గా ఇప్పుడు జగన్నాథ్ యూనివర్సిటీ రాబోతుంది. సో యూనివర్సిటీకి ఆల్రెడీ ఐకార్ ఎల్ఓఐ అనేది రిసీవ్ కావడం జరిగింది. సో ఆ సందర్భంగా మేము ఈ అగ్రికల్చర్ కోర్స్ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నామండి. సార్ చెప్పండి, అసలు ఐకార్ ఎలా వస్తుంది అండ్ ఐకార్ ఎల్ఓఐ తేడా ఏంటి వీటికి? ఓకే, చాలా మంచి ప్రశ్న అండి. సో ఐకార్ అనేది ఎలా వస్తుందంటే మేడం, ప్రతి ఐకార్ అనేది ఒక అక్రిడేషన్ బోర్డ్ ఇది. సో ఈ అక్రిడేషన్ బోర్డు ప్రకారం ప్రతి యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ కొన్ని నియమాలని పాటించాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఎంతైతే ల్యాండ్ కలిగి ఉంది యూనివర్సిటీ, అంటే 70 to 100 acres వరకు ఈ అగ్రికల్చర్ ల్యాండ్, అంటే ప్రాపర్ వాటర్ రిసోర్స్ బాడీతో పాటు అగ్రికల్చర్ ల్యాండ్ అనేది దీనికి ఉండడం కావాలి. అది కాకుండా మనకి ల్యాబ్స్ ఉంటాయండి, ఒక 20 to 25 ల్యాబ్స్ ఉంటాయి. సో ఈ ల్యాబ్స్ ఏంటంటే అగ్రోనమీ అని ఇట్లాంటి అగ్రికల్చర్ సంబంధించిన ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ల్యాబ్ ఉంటుంది మనకి సబ్జెక్ట్ బేస్డ్గా. సో ఈ ల్యాబ్స్ ఒక 20 to 25 ల్యాబ్స్ మనకు ఉండాలి. ఈ ల్యాబ్స్ కాకుండా ఒకటి పాలీ హౌస్ అని ఉంటుంది. సో అగ్రికల్చర్లో ఏదైనా కృత్రిమ పద్ధతుల్ని పాటించాలి చేయాలి అంటే ఈ పాలీ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఈ పాలీ హౌస్లో మీకు కండిషన్స్, వెదర్ కండిషన్స్ అనేవి ఆల్వేస్ ఈక్వల్గా ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మీరు ఏ టైంలో ఏ పంటనైనా ఇక్కడ మనం ఉత్పత్తి చేయొచ్చు. సో ఈ పాలీ హౌస్ కూడా ఈ అగ్రికల్చర్ స్టూడెంట్స్ కానీ, హార్టికల్చర్ కానీ, ఫారెస్ట్రీ కానీ చాలా ఇంపార్టెంట్. సో ఈ పాలీ హౌస్ అనేది ఉండాలి. ఒకటి ఫ్యాకల్టీ ఉండాలి, 2 అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి, వాటర్ బాడీస్ ఉండాలి, అది కాకుండా మనం ఇప్పుడు చెప్పినట్టుగా ల్యాబ్స్ ఉండాలి, పాలీ హౌస్ ఉండాలి. సో ఇలా కొన్ని నియమాలు అగ్రికల్చర్లో ఉండాలి అని చెప్పి ఐకార్ అనే ఒక అక్రిడేషన్ బాడీ అనేది కొన్ని నియమాలను ఇచ్చింది. సో ఈ నియమాలు అయితే ఏ యూనివర్సిటీస్ అమల్లో ఉంచుతున్నారో ఆ యూనివర్సిటీస్ ఒక SSR రిపోర్ట్ అనేది ఉంటుందండి, సెల్ఫ్ స్టడీ రిపోర్టు. వాళ్ళ దగ్గర ఉన్న అన్ని ఐకార్తో మ్యాచ్ అవుతున్నాయా లేదనేది వీళ్ళు రాసి ఐకార్ బాడీకి సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళని దాన్ని పరిశీలించి ఒకవేళ వీళ్ళకి ఐకార్ ఎలిజిబిలిటీ ఉందా లేదనేది చెక్ చేస్తారండి. సో వాళ్ళు ఇచ్చే పారామీటర్స్ ప్రకారం 2.5 and above ఉంటే దే విల్ బి అక్రిడేటెడ్, అండ్ లెస్ దాన్ దట్ ఉంటే కొన్ని యూనివర్సిటీస్ దే విల్ గివ్ యాజ్ ఐకార్ ఎల్ఓఐ అని ఒకటి ఇస్తారు, అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్. అంటే దే ఆర్ వెరీ సిమిలర్, 1-2 points వేరియేషన్ ఉన్న వాళ్ళకి ఐకార్ ఎల్ఓఐ వస్తుంది, మిగిలిన వాళ్ళు ఐకార్ రిజెక్టెడ్ లిస్ట్లో ఉంటారు. సో ఇప్పుడు ఐకార్ ఎల్ఓఐకి మనం చూసినాం డిఫరెన్స్ ఏముందో. ఓకే సార్ చెప్పండి, ఇప్పుడు అన్నారు కదా జగన్నాథ్కి ఐకార్ ఎల్ఓఐ ఉంది అని, దీని బెనిఫిట్స్ ఏంటి? ఓకే, సో ఏదైనా యూనివర్సిటీకి
ఐకార్ వచ్చే ముందు మోస్ట్లీ ఐకార్ ఎల్ఓఐ క్రాస్ అయిన తర్వాతనే ఐకార్ అనేది వస్తుంది. కొన్ని యూనివర్సిటీలు డైరెక్ట్గా కూడా వచ్చి ఉంటుంది. సో ఐకార్ ఎల్ఓఐ వల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు ఐకార్ అక్రిడేషన్ వల్ల ఉండడం వల్ల బెనిఫిట్ ఏంది. ఏ యూనివర్సిటీ అయినా ఏ కాలేజ్ అయినా మనం చూజ్ చేసుకున్న ముందు చాలామంది పేరెంట్స్ మనకి ఐకార్ ఉందా అక్రిడేషన్ లేదా అనేది ఫస్ట్గా మనం చూస్తాం. ఈ అక్రిడేషన్ వల్ల యూజ్ ఏంటంటే అండి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే ఐకార్ అక్రిడేషన్ ఉండడం వల్ల దే విల్ టీచ్ 9th స్టాండర్డ్ ఆఫ్ సిలబస్ ఇన్ ఐకార్. ఓకే, ఐకార్ ప్రవేశపెట్టిన సిలబస్ని మాత్రమే వీళ్ళు టీచ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఐకార్ ఎల్ఓఐ ఉన్న కాలేజీలు కూడా 9th సిలబస్ అంటే జగన్నాథ్ లాంటి యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ దాదాపు 3 సంవత్సరాల నుంచి 9th స్టాండర్డ్ సిలబస్ని పాటిస్తూ ఉన్నాయి. సో మేజర్ డిఫరెన్స్ వచ్చి ఐకార్కి ఐకార్ ఎల్ఓఐకి ఏంటంటే ఐకార్ అక్రిడేషన్ ఉన్నప్పుడు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ జేఆర్ఎఫ్ అని ఒక ఎగ్జామ్. అంటే ఐకార్ కండక్ట్ చేసేది ఒక ఎగ్జామ్ ఉంటుందండి, దట్ ఈస్ కాల్డ్ జేఆర్ఎఫ్ ఎగ్జామ్. అంటే ఇది ఫెలోషిప్ ఎగ్జామ్. అంటే ఎవరైతే డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారో బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ జేఆర్ఎఫ్ అనే ఒక ఎగ్జామ్ రాయడం వల్ల దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ స్కాలర్షిప్ ఫ్రమ్ గవర్నమెంట్ ఫర్ ఎంఎస్సీ అగ్రికల్చర్ కానీ రీసెర్చ్ కానీ ఇలా. సో ఎవరైతే జేఆర్ఎఫ్ రాస్తారో అలాంటి స్టూడెంట్స్ అందరూ దే కెన్ ఆల్సో అప్లై ఫర్ ఏ గవర్నమెంట్ జాబ్స్. సో ద సేమ్ వే జగన్నాథ్ ఆల్సో గాట్ ద సేమ్ అప్రూవల్ అండ్ పర్మిషన్ ఫ్రమ్ ఐకార్. సో ఎవరైతే జగన్నాథ్ యూనివర్సిటీలో చదువుకుంటారో ఆ స్టూడెంట్స్ ఈ ఇయర్ దే కెన్ రైట్ దేర్ జేఆర్ఎఫ్ ఎగ్జామ్ అండి, అండ్ ఆల్సో దే కెన్ అప్లై ఫర్ గవర్నమెంట్ జాబ్స్ టూ. సార్ చెప్పండి, తమిళనాడు మహారాష్ట్ర ఇలా వెళ్తుంటారు కదా, అక్కడ ఆ కాలేజెస్కి ఐకార్ అక్రిడేషన్ ఉంది అంటారా? ఓకే, సో మహారాష్ట్ర తమిళనాడు ఇట్లా మన 2 పొరుగు రాష్ట్రాలు చూస్తే మనం ఇంతకుముందు తెలుగు రాష్ట్రాలు చూసాము. ప్రతి రాష్ట్రంలో 4 నుంచి 5 వరకు యూనివర్సిటీస్ ఉండడం మనకు జరుగుతుంది. అంటే మన దగ్గర జయశంకర్ యూనివర్సిటీ ఉంది, దీని కింద అఫిలియేటెడ్ ఒక 4 కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో చూసుకుంటే అయితే ఆచార్య ఎన్జీ రంగ్ ఉంది, దాని కింద కొన్ని అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. సో ఇది మన దగ్గర ఆల్రెడీ ఇవన్నీ ఐకార్ అక్రిడేటెడ్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ తీసుకున్నట్లయితే వీళ్ళ బాడీ సెంటర్ బాడీ ఏదైతే ఉందో యూనివర్సిటీ దే హ్యావ్ ఐకార్ అక్రిడేషన్ అండి, చెన్నైలో కానీ ఇక్కడ కానీ. సో ఆ యూనివర్సిటీ కింద అయితే ఎన్నైతే కాలేజెస్ వస్తున్నాయో దే ఆల్సో కన్సిడర్ యాజ్ ఐకార్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. ఇప్పుడు ఎట్లయితే మనకి ఉస్మాన్ యూనివర్సిటీకి ఒక అక్రిడేషన్ ఉంది, దాని అండర్లో కొన్ని కాలేజెస్ ఉంటాయి. సో దే ఆల్సో క్లైమ్స్ దట్ దే ఆర్ ఫ్రమ్ XYZ యూనివర్సిటీ. బికాజ్ నేను ఏ డిగ్రీ కాలేజ్లో మనం చదువుకున్నా సరే ఐఎమ్ ఓయూ స్టూడెంట్ అని చెప్తాము. అదేవిధంగా సేమ్ అక్రిడేషన్ని మహారాష్ట్రలో కానీ తమిళనాడులో కానీ ఏ అఫిలియేటెడ్ కాలేజ్లో చదువుకున్నా సరే దే ఆర్ క్లైమింగ్ దట్ దే ఆర్ ఫ్రమ్ దిస్ XYZ అగ్రికల్చర్ యూనివర్సిటీ. సో అది ట్రెండ్గా నడుస్తుంది. సార్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సెస్ గురించి వివరించండి సార్. ఓకే, సో ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండ్ అంటే గత 4 సంవత్సరాల నుంచి బాగా ట్రెండ్ డిమాండ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్న కోర్సెస్ కొన్ని ఉన్నాయి. సో దీన్ని 2 పార్ట్స్ డివైడ్ చేసాం. ఒకటి అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్ 1 పార్ట్, అండ్ రెండోది మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయండి. సో ఇప్పుడు ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్లో ఏంటంటే మనకి అగ్రికల్చర్ BSc, హార్టికల్చర్, ఫారెస్ట్రీ అనేవి చాలా ఇంపార్టెంట్ కోర్సెస్గా ఉన్నాయి. అగ్రికల్చర్ BSc, హార్టికల్చర్, ఫారెస్ట్రీ. అది కాకుండా మెడికల్ రిలేటెడ్ కోర్సులో మనం తీసుకున్నట్లయితే బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ BPT కోర్స్ ఒకటి, BNYS యోగా అండ్ న్యాచురల్ సైన్సెస్ అనేవి ఇవి బాగా మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్న పాపులారిటీలో ఉన్న కోర్సెస్. ఇంకా 3వ కోర్స్ చూసుకున్నట్లయితే BSc వెటర్నరీ. అంటే BVSCకి కొంచెం ప్రత్యామ్నాయంగా వచ్చిన కోర్సే BSc వెటర్నరీ. సో ఇప్పుడు మేజర్ డిఫరెన్సెస్ చూస్తే మనం అగ్రికల్చర్ జాబ్స్ అన్నింటికీ అగ్రికల్చర్ వాళ్ళు కానీ హార్టికల్చర్ వాళ్ళు కానీ ఫారెస్ట్రీ వాళ్ళు కానీ ఎలిజిబుల్. దే కెన్ అప్లై ఫర్ గవర్నమెంట్ జాబ్స్, దే కెన్ గో ఫర్ ప్రైవేట్ జాబ్స్ ఆల్సో. అదేవిధంగా ఇప్పుడు మెడికల్ సైన్సెస్లో తీసుకుంటే ఫిజియోథెరపీ. ఇప్పుడైతే మనకు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా డిమాండ్ పెరిగింది ఫిజియోథెరపిస్ట్లకు. ప్రతి పెద్ద హాస్పిటల్ వాళ్ళు ఫిజియోథెరపిస్ట్ని తీసుకున్నారు. అంటే MBBS, BDS లాంటి కోర్సెస్ని అఫోర్డ్ చేయని పేరెంట్కి BPT అనేది ఒక ప్రత్యామ్నాయం. 4-5 lakhs లోపల ఒక డాక్టర్ రిలేటెడ్ కోర్స్ చేయడము, ఒక డాక్టర్గా పిలుచుకోబడడం, ఏదైనా మంచి మెడికల్ కాలేజ్లో కానీ లేదంటే మెడికల్ హాస్పిటల్లో కానీ ఫిజియోథెరపిస్ట్గా పనిచేయొచ్చండి. సో ఇది BPT అంటే బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనేది ఒక ప్రత్యామ్నాయం. ఇది కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్ అనేది BNYS యోగాని తర్వాత న్యాచురల్ సైన్సెస్ని బాగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో న్యాచురోపతి యోగాని. సో ఈ విధంగా BNYS కూడా చాలా పాపులారిటీలో ఉన్న కోర్స్ అండి. సో ఇది కూడా మనము ప్రత్యామ్నాయంగా తీసుకునే కోర్స్. BAMS, BHMS లానే BNYS కూడా ఇప్పుడు ఒక మంచి కోర్సు మనకి లభిస్తుంది మార్కెట్లో. అది కాకుండా ఫైనల్గా BSc వెటర్నరీ కోర్స్. ఇంతకుముందు BVS అని ఉండండి. సో అది ఆల్మోస్ట్ ఈక్వల్ టు వెటర్నరీ డాక్టర్ కోర్సు. సో నౌ BSc వెటర్నరీ చేసిన తర్వాత యూ హ్యావ్ టు గో ఫర్ MSc వెటర్నరీ. సో మీరు అసిస్టెంట్స్ జాబ్స్ కానీ అంటే ఇది ఒక ప్రత్యామ్నాయం. అంటే ఎవరైతే డాక్టర్ చదవలేరు అనుకుంటున్నారో, అంత బడ్జెట్స్ ఎవరైతే స్పెండ్ చేయలేని వారికి ఇది ఒక ప్రత్యామ్నాయ కోర్సు. దీంతో MSc చేసుకొని అబ్రాడ్లో కానీ ఇండియాలో కానీ మంచి జాబ్ అవకాశాలు ఉన్నాయండి. సార్ చెప్పండి, జగన్నాథ్ యూనివర్సిటీ మిగతా యూనివర్సిటీకి డిఫరెన్స్ ఏంటి?
ఓకే. సో జగన్నాథ్ యూనివర్సిటీకి బయట యూనివర్సిటీస్కి మేజర్ డిఫరెన్స్ ఏందని మనం మాట్లాడుకున్నట్లయితే ఒక ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి జగన్నాథ్ యూనివర్సిటీ ఇప్పుడు కాదండి గత 10 సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ విద్యలో ఉంది. తెలుగు స్టూడెంట్స్ దాదాపు 1000 మందికి పైగా ఇక్కడ నుంచి ఉత్తీర్ణత చెందారు. ఇప్పుడు మనం ఏవైతే యూనివర్సిటీస్ అదర్ స్టేట్లో మాట్లాడుకుంటున్నామో అవి 3-4 ఇయర్స్ నుంచి పాపులర్ అయిన యూనివర్సిటీస్ బికాజ్ ఆఫ్ సమ్ XYZ పర్మిషన్స్, అప్రూవల్స్, అక్రిడేషన్స్. బట్ ఈ జగన్నాథ్ యూనివర్సిటీ స్టార్టింగ్ నుంచి అగ్రికల్చర్ విద్యను అందించడం జరుగుతుంది. తెలుగు వాళ్ళకి చాలా సుపరిచితమైనది. దాదాపు 1000 మందికి పైగా స్టూడెంట్స్ ఇక్కడ నుంచి ఉత్తీర్ణత చెందున్నారు. సో ప్రతి సంవత్సరం 100 నుంచి 150 మంది సీనియర్స్ ఉంటూనే ఉంటారు దీంట్లో. ఇక్కడ 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఆల్మోస్ట్ 70 to 100 acres క్యాంపస్ ఉంది. కంప్లీట్ గ్రీన్ క్యాంపస్. జగన్నాథ్ యూనివర్సిటీ లొకేటెడ్ ఇన్ 3 లొకేషన్స్. మనకు ఒకటి ఢిల్లీలో బహదూర్గఢ్లో ఉంది, జైపూర్ చక్సులో ఉంది, జైపూర్ మెయిన్ సిటీ సీతాపుర క్యాంపస్ ఉంది. సో ఇది వర్సటైల్ యూనివర్సిటీ అండి. దే ఆర్ లైక్ నాట్ ప్రమోటింగ్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ బిజినెస్, దే ఆర్ డూయింగ్ ఇట్ యాజ్ ఎ సర్వీస్. దే ఆఫర్ లాట్ ఆఫ్ స్కాలర్షిప్స్, దే గివ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ టు స్టూడెంట్స్. సో ఇలా జగన్నాథ్ యూనివర్సిటీ ఒకటి కాదు, అంటే సెక్యూరిటీ పరంగా చూసుకున్నా సరే, లేదంటే అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ, టీచింగ్ మెథడాలజీ అండ్ ఆల్సో ఫ్యాకల్టీ విషయంలో కానీ, సిలబస్ విషయంలో కానీ, కోర్సెస్ కానీ, సో దే ఆల్వేస్ ఇన్నోవేటివ్. అండ్ ఇక్కడ జాబ్స్ కానీ లేదంటే ఇంటర్న్షిప్స్ కానీ, సో అన్నీ దే విల్ ప్రొవైడ్ వెరీ ప్రాపర్లీ. సార్ కాల్ తీసుకుందాం. మల్లన్న గారు అడగండి, మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు, చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి మల్లన్న గారు, డౌట్ అడగండి. ఓకే సార్ చెప్పండి సార్, చెప్పండి. మాకు తెలంగాణలో పర్మిషన్ ఉన్నటువంటి అగ్రికల్చర్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి? ఓకే సార్, ఇప్పుడు తెలంగాణలో ఒకటి మనకి జయశంకర్ యూనివర్సిటీకి ఒక్కదానికి మాత్రమే ఐకార్ అక్రిడేషన్ ఉంది సార్. దాని కింద 4 అఫిలియేటెడ్, మీకు జగిత్యాల కానీ రూరల్లో ఒక 4 ఉన్నాయి సార్. ఇవి కూడా వాటి అనుబంధమైనవి, ఇవన్నీ గవర్నమెంట్ కిందే వస్తాయి సార్. ఏ ప్రైవేట్ కూడా తెలంగాణలో లేదు ఐకార్కి. రైట్. ఓకే సార్, చెప్పండి జగన్నాథ్లో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ అదేవిధంగా ఫీ స్ట్రక్చర్ కానీ స్కాలర్షిప్స్ వీటి గురించి చెప్పండి సార్. ఓకే, సో జగన్నాథ్ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ కానీ ఫీ స్ట్రక్చర్ కానీ చాలా సింపుల్ అండి. సో ఇంతకుముందే చెప్పాము, ఎడ్యుకేషన్ బిజినెస్లా కాకుండా ఒక స్టాండర్డైజ్ ఫార్మాట్లో తీసుకుపోతున్నాము. సో వీ ఆల్వేస్ ప్రమోట్ ఎడ్యుకేషన్ విత్ మెరిట్ స్కాలర్షిప్స్. చాలా యూనివర్సిటీస్ మనం చూస్తున్నట్లయితే మెరిట్ స్కాలర్షిప్స్ అంటే దే కండక్ట్ దేర్ ఓన్ ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామ్లో ఎవరికైనా మెరిట్ వస్తే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఎంతవరకు ఫెయిర్ అంటే, నేను ఒక యూనివర్సిటీ నేనే ఎగ్జామ్ కండక్ట్ చేసి నేనే మీకు మెరిట్ మార్క్స్ ఇచ్చి దాని ప్రకారం మెరిట్ తీసుకునేది అనేది చాలా కరెక్ట్ ప్రాసెస్ కాదు. సో దాన్ని పరిశీలించి మేము ఏం చేస్తున్నామంటే, మెరిట్ కోసం మేము ఎట్లాంటి ఎగ్జామ్స్ పెట్టట్లేదు. ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ ఇంటర్లో కానీ డిప్లొమాలో కానీ మెరిట్ ఉందో, ఓకేనా, వాళ్ళు రిమోట్ రూరల్ నుంచి ఉన్నా లేదంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి ఉన్నా, వాళ్ళకి మెరిట్ ఉంటే వీఆర్ గివింగ్ దమ్ ఎ డైరెక్ట్ స్కాలర్షిప్ సార్. ఎవరైతే 90% అండ్ అబోవ్ ఉందో వాళ్ళకి ఇండియాలోనే లోయెస్ట్ ఫీజులో వీఆర్ ఆఫరింగ్ కోర్సెస్, దట్ ఈస్ 28,500 రూపీస్ పర్ సెమిస్టర్. నార్మల్గా మీరు అగ్రికల్చర్ కానీ మెడికల్ రిలేటెడ్ కోర్సెస్, BNOS, వెటర్నరీ ఏ కోర్స్ తీసుకున్నా మినిమం 7 నుంచి 8 లక్షలు 10 లక్షల వరకు ఫీజులు ఉన్న ఈ రోజుల్లో 28,500కి మీకు కోర్స్ ఫీజు అనేది ఒక సెమిస్టర్కి పెట్టడం జరిగింది. సో ఈ అన్ని హానర్స్ కోర్సులు అండి. 4 years కోర్స్ ఉంటుంది, 8 సెమిస్టర్స్ ఉంటాయి. ప్రతి సెమిస్టర్కి 90% అబోవ్ మెరిట్ ఉన్న స్టూడెంట్స్ 28,000 రూపీస్ 500 కడితే సరిపోతుంది. అలా కాకుండా 85% పైన ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 38,500 కట్టాలి ఈచ్ సెమిస్టర్. అలా కాకుండా రెగ్యులర్ రొటీన్ స్టూడెంట్స్ ఎవరైనా ఉండి వాళ్ళు 50% మినిమమ్ పాస్ పర్సెంటేజ్ కలిగి ఉంటే 42,500. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఫీజ్ టు ఆల్ యూనివర్సిటీస్. ఈవెన్ హాఫ్ కూడా కాదండి, 40% ఫీజ్ దట్ వీఆర్ కలెక్టింగ్. ఇట్ ఈస్ ఆన్ జస్ట్ సోషల్ కాజ్ దట్ వీఆర్ డూయింగ్ ఇట్. సో మా దగ్గర అడ్మిషన్ ప్రాసెస్ కూడా వెరీ సింపుల్. ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలంటే 5,000 రూపీస్ అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో రిఫండబుల్ విత్ ఇన్ ద ఫీజ్ అండి. సో యూ క్యాన్ పే దట్ అండ్ యూ క్యాన్ బుక్ ద స్లాట్స్. సార్ చెప్పండి, స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ లోన్ వస్తుందా? అవునండి. సో మనకు తెలుసండి, ప్రతి స్టూడెంట్కి ఎడ్యుకేషన్ లోన్కి అనేది ఎలిజిబుల్, ఏ ప్రైవేట్ యూనివర్సిటీలో కానీ గవర్నమెంట్ యూనివర్సిటీలో కానీ చదువుకున్నప్పుడు. సో ఎడ్యుకేషన్ లోన్ ఎలా వస్తుందంటే మీకు చాలా ఈజీ అయిపోయిందండి. ఇప్పుడు సింప్లిఫైడ్, మీరు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ తీసుకుంటారు ఇప్పుడు, సో ఆ యూనివర్సిటీ మీకు లెటర్స్ ఇస్తుందండి. మీ ఫీ స్ట్రక్చర్ కానీ మీరు ఎట్లా ఏ ఎంట్రన్స్ త్రూ వెళ్ళారు అనే దాని గురించి మీకు లెటర్స్ అని ఇస్తుంది. మీ ఫీ స్ట్రక్చర్ క్లియర్గా ఉంటుంది, మీ హాస్టల్ ఫార్మేట్ క్లియర్గా ఉంటుంది. అది తీసుకెళ్ళి మీరు విద్యాలక్ష్మి అనే ఒక పోర్టల్ అప్లై చేసినట్లయితే నియర్ బై
బ్యాంక్స్ మీకు కాల్ చేస్తారండి, లేదంటే దాంట్లో వచ్చిన మీకు అప్లికేషన్ ఫామ్ని తీసుకెళ్ళి కూడా నియర్ బై బ్యాంక్లో సబ్మిట్ చేసి వాళ్ళు రివ్యూ చేసి వాళ్ళు ఇస్తారు. అప్ టు 4 and 4.5 lakh తక్ వరకు నాన్ కొలాటరల్ లోన్స్ మీకు దొరుకుతున్నాయి. అంటే ఎక్కువ షూరిటీలు అవి ఇవి లేకుండా ఓన్లీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్తోనే మీకు దొరుకుతుంది. అది కాకుండా మీరు ఎక్కువ లోన్కి వెళ్ళాలన్నప్పుడు అప్ టు 7 lakh 8 lakh వెళ్ళాలన్నప్పుడు బేసిక్ కొలాటరల్ అనేది వాళ్ళు అడగడం జరుగుతుంది. ఎస్ సార్, కాల్ తీసుకుందాం. రామ్ ప్రసాద్ గారు, ఎస్ అడగండి మీ డౌట్ ఏంటో. మేడం, మా పాప ఇప్పుడు డిప్లొమా అయిపోయిందండి. ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. రామ్ ప్రసాద్ గారు సార్ ఉన్నారు, మాట్లాడండి. డిప్లొమా అయిపోయిందండి. మా మధ్యప్రదేశ్ లో ITM కాలేజీలో సీట్ వచ్చేదండి, సీట్ అలాట్ చేశారు. ఓకే సార్, మన మధ్యప్రదేశ్ మంచిగా ఉంటుందా, ఫీజు ఎంత ఉంటుంది సార్, ఒకసారి సలహా. ఓకే, సో సార్ మీకు గుర్తున్నట్లయితే నేను ఆల్రెడీ ITMతో వర్క్ చేశాను సార్ గత సంవత్సరం. సో కాలేజ్ చాలా బాగుంటుంది, యూనివర్సిటీ, దే హ్యావ్ ఆల్రెడీ ఐకార్ అక్రిడేషన్. సో ఇయర్ నేను జగన్నాథ్కి షిఫ్ట్ అయ్యాను, బట్ యూనివర్సిటీ ఈజ్ వెరీ గుడ్ సార్, యూ కెన్ గో ఫర్ ఇట్. సార్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అజిత్ గారు, ఎస్ అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు. మేడం, ఇప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం తెలుగులో నుండి ఇంగ్లీష్కి ఎట్లా మేడం? ఓకే సార్, ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, నేను ఇంతకు ముందే చెప్పాను, ఈ జగన్నాథ్ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థుల ఫ్లోట్ చాలా ఎక్కువ. సో బ్యాచ్ కూడా తెలుగు స్టూడెంట్సే ఉంటారు సార్. అందరు రిమోట్ రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు, డిప్లొమా తెలుగు మీడియం స్టూడెంట్స్ వీళ్ళే ఉంటారు. బట్ ఇప్పుడు స్టాండర్డైజ్ ఎడ్యుకేషన్ త్రూ అవుట్ ఇండియాలో, మన ఏపీలో తీసుకున్న మీరు ఎక్కడ తీసుకున్నా సరే ఇంగ్లీష్లోనే ఉంటుంది. బట్ బేసిక్ ఇంగ్లీష్ సార్ వాళ్ళకి అర్థమయ్యే రీతిలోనే ఉంటుంది. వీళ్ళకి సీరియన్స్ ఉంటారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వీళ్ళకి లైబ్రరీ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ గురించి డోంట్ వరీ సార్, కోర్సెస్ అన్ని ఈజీ లాంగ్వేజ్ మెథడాలజీలో ఉంటాయి. సార్ చెప్పండి, BSc అగ్రి హార్టీ ఫారెస్ట్లో ఎలాంటి జాబ్స్ వస్తాయి? ఓకే, సో BSc అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీలో మోస్ట్లీ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్తారండి. ఎందుకంటే యు నో దట్ జనరల్ డిగ్రీస్, ఇంజనీరింగ్ వీళ్ళు చేసిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ అయిపోయాయి గవర్నమెంట్లో. మోస్ట్లీ వాళ్ళకి ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి. బట్ ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ రంగం మాత్రం ఎప్పుడు ఎవర్ గ్రీన్గానే ఉంది. మీకు ఫారెస్ట్ రేంజర్స్ కానీ, ఫారెస్ట్ ఆఫీసర్స్ కానీ, లేదంటే హార్టికల్చర్లో కానీ, అగ్రికల్చర్లో కానీ ఫీల్డ్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, ఫార్మ్ మేనేజర్, ఇవన్నీ జాబ్స్ ఎప్పుడు గవర్నమెంట్లో ఉంటూనే ఉంటాయండి. ఇది గవర్నమెంట్ పరంగా వస్తే. లేదు మీరు ప్రైవేట్లోకి వెళ్ళాలనుకున్న బేసిక్ 4 lakhs నుంచి 8 lakh 12 lakh వరకు కూడా జాబ్స్ ఉన్నాయి. మీరు చూజ్ చేసుకున్న బట్టి బ్యాంక్స్ వీళ్ళని అప్లై తీసుకుంటాయి, లోన్ ఆఫీసర్గా, సర్వేయర్గా, లేదంటే మీకు ఫర్టిలైజర్ కంపెనీస్ తీసుకుంటాయి, నాగార్జున ఫర్టిలైజర్, ఇంకా చాలా ఫర్టిలైజర్ కంపెనీస్ ఉన్నాయి. అట్లా కాకుండా మీరు ఫార్మ్ మేనేజర్గా వెళ్ళొచ్చు, ఫీల్డ్ మేనేజర్గా వెళ్ళొచ్చు. ఇట్లా కాకుండా కొన్ని రేర్ జాబ్స్ ఉన్నాయండి. ఎట్లా అంటే అగ్రికల్చర్ అనలిస్ట్ అని, బయో ఇన్ఫర్మేటిక్స్ అని. సో వీటిలో ఏంటంటే మీకు హ్యూజ్ ప్యాకేజెస్ అనేవి దొరుకుతాయి. 8 lakhs కానీ 10 lakhs వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఇట్స్ బేస్డ్ ఆన్ యూ, లైక్ హౌ యూ స్టడీ, దాన్ని బట్టి మీ జాబ్ అనేది చూజ్ చేసుకోవచ్చండి. ఎస్ సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. బసెట్టి గారు, ఎస్ చెప్పండి. సార్ ఉన్నారు, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. అది మా పాప ఇప్పుడు బీపీటీ చేస్తుంది. ఓకే సార్, సెకండ్ ఇయర్ సార్, రన్నింగ్. ఓకే సార్, మోడర్న్ ఇన్స్టిట్యూట్ లో హైదరాబాద్ లో చేస్తుంది సార్. ఓకే చెప్పండి. మీ పాపకు ఏమైనా ఎడ్యుకేషన్ లోన్ తీసుకోగలుగుతామా సార్? తీసుకోవచ్చు సార్. మీరు ఇప్పుడు కాలేజ్ దగ్గర ఉన్న టోటల్ ఫీజ్ స్ట్రక్చర్ని ఒకసారి కలెక్ట్ చేసుకొని మీరు విద్యాలక్ష్మి అనే ఒక పోర్టల్ ఉంటుంది సార్, గూగుల్ సెర్చ్ చేయండి. దాంట్లో ఈ డాక్యుమెంట్స్, మీ బేసిక్ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే మీరు అప్రోచ్ అవుతారు సార్ మీకు. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రత్న గారు, ఎస్ అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు. హలో, ఎస్ సార్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి మేడం. ఓకే అండి. లేదు సార్, అది హాస్టల్ ఫీజు ఎట్లా ఉంటుంది సార్? హాస్టల్ ఫెసిలిటీ ఎట్లా ఉంటుంది మేడం? హాస్టల్ మీకు ఇంత ఇప్పుడు 100 acres క్యాంపస్ ఉంది. విత్ ఇన్ బౌండరీ లోపలనే మీకు గర్ల్స్కి, బాయ్స్కి సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి మేడం. 75,000 నుంచి హాస్టల్ స్టార్ట్. మీరు ఇంకా ఎంత లగ్జరీ కావాలంటే అంత లగ్జరీ 85,000 వరకు వెళ్ళొచ్చు. సో యువర్ విష్ మేడం, 2 sharing 3 sharing అనేది. బట్ 75,000 నుంచి స్టార్ట్. మీకు ఇక్కడ ఫుడ్ కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. ఓకేనా? ఎందుకంటే మనకి మాక్సిమం హాస్టల్ ఉన్న పిల్లలు తెలుగు పిల్లలు ఉన్నారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ తెలుగు పిల్లలకి సపరేట్ హాస్టల్ ఉంది మేడం. సో అమ్మాయిలకి సపరేట్గా ఉంది. సో యూ డోంట్ వరీ మేడం, హాస్టల్ అనేది బేసిక్ అన్ని దగ్గరలో మన హైదరాబాద్లో ఎలా ఉందో సేమ్ రేట్లో ఉంది మేడం. ఎస్ సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. దశరథ్ గారు, ఎస్ అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు. మేడం, చెప్పండి. మా పాపకు 12,800 వచ్చిందండి ర్యాంకు ఇది అగ్రికల్చర్. ఓకే, హలో. ఓకే అండి, చెప్పండి. చెప్పండి. ఇక్కడ హైదరాబాద్ లో మాకు దొరుకుతుందా మేడం సీటు? సార్, అగ్రికల్చర్లో 12,000 ర్యాంక్ వచ్చింది. మన దగ్గర ఉన్న సీట్లు 600 సార్. సో మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. మీకు గవర్నమెంట్ సీట్ రావడం అయితే చాలా కష్టం. ఒకవేళ మేనేజ్మెంట్కి వెళ్ళాలనుకుంటే మన జయశంకర్ యూనివర్సిటీలో 14 లక్షలు ఉంది సార్. రీసెంట్గానే పేపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఒకసారి మీరు మేనేజ్మెంట్లో అప్లై చేసి ట్రై చేయండి సార్.
సార్ చెప్పండి, బీపీటీ బీఎస్సీ వెటర్నరీలో ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఓకే, సో బీపీటీ, బీఎస్సీ వెటర్నరీ, బిఎన్ఓఎస్ ఇవి మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ అండి. దీంట్లో ఆపర్చునిటీస్ అనేది కోకోలలో, ఎందుకంటే ఈ కోర్సెస్ అనేవి రీసెంట్గా ఇంట్రడ్యూస్ అయిన కోర్సెస్. ఇప్పుడు వరకు ఇక్కడ ఇట్లాంటి స్పెషలైజేషన్ ఉన్న స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంతకుముందు చెప్పాను బీపీటీ అంటే ఫిజియోథెరపీ, ఎవరైతే ఎంబీబీఎస్ చేయలేరు, అఫోర్డ్ చేయలేరు, లేదంటే బీడీఎస్ అఫోర్డ్ చేయలేరు, లేదంటే చాలామంది ప్యాషన్గా స్పోర్ట్స్లోకి వెళ్ళాలనుకుంటారు. మీరు ఇండియన్ క్రికెట్ టీం తీసుకోండి, లేదంటే బ్యాడ్మింటన్ టీం తీసుకోండి, టెన్నిస్ టీం, ఏదైనా టీం తీసుకోండి, యూ హ్యావ్ ఏ సజెస్టెడ్ ఫిజియోథెరపిస్ట్ ఉంటారు. అలా కాకుండా మీరు హాస్పిటల్లో తీసుకోండి, ఫిజియోథెరపిస్ట్ ఉంటాడు. సో దే కెన్ స్టార్ట్అప్ దేర్ ఓన్ క్లినిక్ ఆల్సో ఫిజియోథెరపీ చేసి. అంటే ఇది 5 years కోర్స్, ఆల్మోస్ట్ ఈక్వల్ టు డాక్టర్ అండి. సో యూ హ్యావ్ డైలీ విజిట్స్ అండ్ ఆల్. మీరు కీమోలో కానీ, పలియేటివ్ కేర్లో కానీ, లేదంటే ఆర్థోలో కానీ, లేదంటే హోమ్ అంటే సర్వీస్ హోమ్స్లో కానీ, ఇట్లాంటి అన్ని దగ్గరలో కూడా యూ కెన్ డూ యువర్ సర్వీసెస్ అండి. ఫిజియోథెరపిస్ట్లకి చాలా మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు మార్కెట్లో. అది కాకుండా మీరు చూసుకున్నట్లయితే బిఎన్ఓఎస్, బీవీఎస్సీ, ఇంతకు ముందే చెప్పాను, బీవీఎస్సీ వెటర్నరీ అనేది చాలా హైలీ డిమాండెడ్ కోర్సు. మీకు త్రూ అవుట్ ఇండియాలో వచ్చేసి 607 సీట్లు మాత్రమే ఉన్నాయి మనకి యూనివర్సిటీస్లో. మనకి ఏదైతే డీమ్డ్ యూనివర్సిటీస్ అంటామో, ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటామో. సో మన దగ్గర మాత్రం కొన్ని వేల మంది, లక్షల మంది స్టూడెంట్స్ అన్ని ఇండియాలో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓవరాల్ ఇండియా. సో ఇండియాలో చాలా లక్షల మంది స్టూడెంట్స్ ఈ వెటర్నరీ కోసం ట్రై చేస్తున్నారు. వెటర్నరీలో మేనేజ్మెంట్లోకి వెళ్ళాలంటే 6 lakh per year ఫీజు, అంటే ఆల్మోస్ట్ 30 లక్షల ఫీజు ఉంటుంది. దానిపైన మనకు ప్రాసెసింగ్ అదంతా చాలా హ్యూజ్ వెళ్తుంది. సో దీన్ని ఎవరైతే అఫోర్డ్ చేసుకోలేరో బీవీఎస్సీని, డెఫినెట్లీ వాళ్ళు బీఎస్సీ వెటర్నరీ సైడ్ వెళ్ళి ఎంఎస్సీ చేసుకోవచ్చు. సో అసిస్టెంట్ పోస్టులు కానీ, ఫర్దర్ పోస్టులు మీరు ఎంఎస్సీ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ ఓపెనింగ్స్ కూడా మీరు ఎలిజిబుల్. సో వెటర్నరీ డాక్టర్లు, ఎందుకంటే మనకి ఈ మధ్యలో చాలామంది చూస్తున్నాం, మనం పెట్ లవర్స్ని ఎక్కువ చూస్తున్నాము. ప్రతి ఒక్కరి ఇంట్లో డాగ్స్ కానీ, లేదంటే వాళ్ళ పెంపుడు జంతువులు కానీ చాలా ఉన్నాయి. సో మీకు రెడ్ క్రాస్ ఇన్స్టిట్యూట్ లాంటి చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా పశు సంరక్షణ వాటి మీద ధ్యానం చూపిస్తున్నాయి. సో ఈ వెటర్నరీ డాక్టర్లు కూడా డిమాండ్ చాలా ఎక్కువ పెరిగింది. దీని తర్వాత అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే న్యాచురోపతి, యోగా సైన్సెస్. సో ఇప్పుడు చూస్తున్నాం ఎన్నో నేచర్ కేర్ సెంటర్లు కానీ, యోగా సెంటర్స్ కానీ చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్ స్కీమ్ నుంచి ఇది చాలా ఎక్కువ ప్రమోట్ చేస్తుంది, బికాజ్ ఇట్స్ అవర్ ఓన్ కల్చర్ అండ్ హెరిటేజ్. సో వీ ఆల్సో ఫాలో. మన హెల్త్ని మనం ఆయుర్వేదిక్ త్రూ, తర్వాత న్యాచురోపతి త్రూ, అలాగే మనం యోగా త్రూ కూడా నయం చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అవర్ ఇండియన్ ట్రెడిషన్ అని చెప్పి. సో ఇవన్నింట్లో జాబ్ ఓరియంట్, ఇప్పుడు ఏవైతే కోర్సెస్ మనం 6-7 డిస్కస్ చేసినామో, దీస్ ఆల్ ఆర్ ప్యూర్లీ అవుట్ అండ్ అవుట్ కెరియర్ ఓరియంటెడ్ కోర్సులు అండి. ఎస్ సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రవంతి గారు, ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం మేడం, చెప్పండి మేడం. సార్ ఏం లేదు సార్, మా చెల్లి ఉంది, తను రీసెంట్ గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది. ఓకే మేడం. బట్ తను ఎలాంటి ఎంట్రన్స్ రాయలేదు సార్ అగ్రికల్చర్ కి ఎలిజిబుల్ గా. ఓకే, వితౌట్ ఎంట్రన్స్ అగ్రికల్చర్ బిఎస్సీ కానీ రిలేటెడ్ కోర్సెస్ ఏమైనా చేయడానికి ఛాన్స్ ఉందా అండి? ఎస్ మేడం, 100% మీరు తీసుకోవచ్చు మేడం. కోవిడ్ తర్వాత ఏమైందంటే యూనివర్సిటీలు వాళ్ళ ఓన్ టెస్టులని కండక్ట్ చేయడం ఆపేశారు. సో అది మనకి ప్లస్ పాయింట్. ఓకే, సో మీరు ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏదైనా అప్లై చేసుకోవచ్చండి. ఎక్సెప్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, మీరు ఏదైనా ప్రైవేట్ యూనివర్సిటీ నుంచి, ఈవెన్ జగన్నాథ్ నుంచి కూడా యూ కెన్ టేకప్ ద అడ్మిషన్ మేడం. ఏ ఎంట్రన్స్ కూడా అవసరం లేదు. ఇంటర్ కానీ, డిప్లొమాలో కానీ జస్ట్ 50% తోని ఉంటే చాలు, ఎలిజిబుల్ మేడం. ఇప్పుడు ఛాన్స్ ఉందా సార్ అప్లై చేసుకోవడానికి? ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు మేడం. మీకు ఈ కాల్ అయిన తర్వాత మీకు డైరెక్ట్ కౌన్సిలింగ్ టీమ్ అప్రోచ్ అవుతారు మేడం. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నాగేశ్వర్ గారు, ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్ ఉన్నారు, మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నాగేష్ గారు, చెప్పండి సార్. సార్ మా పాప సార్ ఇంటర్ బైపీసీ కంప్లీట్ చేసిన తర్వాత సార్ ఓకే టీఎస్ ఎంసెట్ రాసింది సార్ మొన్న. ఓకే, ఎంత ర్యాంక్ వచ్చింది సార్? అయితే ఆమెకు ఇంకో సార్ 15,000 సార్ 15,197 వచ్చింది సార్. ఓకే, ఇంతకు ముందే కాలర్కి చెప్పాను సార్, 15,000 ర్యాంక్ అనేది చాలా దూరము. మన దగ్గర ఉన్న సీట్లు 600 చేంజ్ ఉన్నాయి సార్. సో అయితే సార్ అయితే కమ్యూనిటీ వచ్చేసి అట్లా ఏమన్నా రిజర్వేషన్ అట్లా ఏమైనా ఉంటుందా సార్? కమ్యూనిటీ రిజర్వేషన్ కూడా మీకు 7,000 వరకు కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి సార్ లాస్ట్ ఇయర్, కానీ 14,000 అనేది చాలా హ్యూజ్ ర్యాంక్ ఇది. ఓకేనా, సో మేనేజ్మెంట్ త్రూ ట్రై చేయొచ్చు. అది 14 lakhs ఉంది సార్ మన జయశంకర్లో అయితే. ఓకేనా, సో అది కూడా ఎట్ ఏ టైం పేమెంట్ యూ షుడ్ గెట్ త్రూ డీడీ. ఓకే సార్, జగన్నాథ్లో తెలుగు స్టూడెంట్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? ఓకే, సో ఇంతకుముందు చెప్తున్నామండి, తెలుగు స్టూడెంట్స్కి జగన్నాథ్ యూనివర్సిటీ చాలా సుపరిచితమైన యూనివర్సిటీ. దాదాపు 10 సంవత్సరాల నుంచి తెలుగు స్టూడెంట్స్ ఫ్లోటింగ్ జైపూర్ కంటిన్యూస్గా తాకుతూనే ఉంది. మన రిమోట్ ఏరియా, రూరల్ ఏరియా నుంచి చాలామంది స్టూడెంట్స్ అనేది రావడం జరుగుతుంది. సో జగన్నాథ్ యూనివర్సిటీలో దాదాపు 1000 మందికి స్టూడెంట్స్ పైగా ఆల్రెడీ పాస్ అయి ఉన్నారు. అదే కాకుండా ప్రతి ఇయర్ మనకి సీనియర్స్ 100 నుంచి 150 యాడ్ అవుతూ ఉన్నారు. సో
ఫెసిలిటీస్ మాత్రం చాలా బాగుంటాయండి. వీళ్ళకి సపరేట్ హాస్టల్స్ కానీ లేదంటే సౌత్ మెస్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక విషయం హానెస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే మేడం, నేను ఇప్పుడు దాదాపు 2-3 యూనివర్సిటీస్తో పనిచేశాను, నార్త్ ఇండియన్ యూనివర్సిటీతోని. మనం ఎన్ని కమిట్మెంట్స్ ఇచ్చినా సరే ఫుడ్ విషయంకి వచ్చినప్పటికీ మనం సౌత్ ఇండియా ఫుడ్ పెట్టగలం, కానీ ఎగ్జాక్ట్గా హైదరాబాద్లో మన ఇంట్లో ఉన్నట్లు ఉంటుందా, అన్నం పప్పు ఉంటుందా అనేది చాలా క్వశ్చన్. ఓకే, మ్యాక్సిమం ఏదైనా యూనివర్సిటీ ఈవెన్ జగన్నాథ్ వీఆర్ ట్రయింగ్ టు గివ్ అవర్ బెస్ట్, లైక్ వాట్ ఎవర్ కంపారిటివ్లీ మనం ఇవ్వగలము, అన్నం ఇవ్వగలం, పప్పు ఇవ్వగలం, ఒక రసం ఇవ్వగలం, ఇట్లాంటివి 3 టైమ్లు ఏమేమి ఇవ్వగలం అనేది మేము చూస్తున్నాము. సో జగన్నాథ్ యూనివర్సిటీ కూడా ఎవ్రీడే మార్నింగ్ మిల్క్ అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ డిన్నర్ వీఆర్ ప్రొవైడింగ్ అకార్డింగ్ టు సౌత్ ఇండియన్ స్టాండర్డ్స్. ఎవరికైనా రోటీ ఎట్లా తినాలంటే కూడా దే హ్యావ్ దట్ ఫెసిలిటీ. జగన్నాథ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? ఎందుకంటే ఎక్కడ వచ్చి లాస్ట్కి వచ్చేది ప్లేస్మెంట్స్ ముఖ్యం, అదే ముఖ్యమైన ఘట్టం కాబట్టి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? ఓకే, జగన్నాథ్లో ప్లేస్మెంట్ విషయం ఎట్లా అంటే ఇది ఇట్స్ లైక్ ఓషన్ అండి. సో నేను మాట్లాడేదే కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్న కోర్సెస్. నేను ఇట్స్ లైక్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. సో వాటికే జాబ్ లేకపోతే చాలా కష్టం. సో మార్కెట్లో ఇప్పుడు ఉన్న కోర్సెస్ అన్ని జాబ్ ట్రెండీ కోర్సెస్. జగన్నాథ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ. బెస్ట్ ప్లేస్ ఏంటంటే దిస్ ఈజ్ లైక్ స్టార్టప్ స్టేజ్లో లేదండి, ఇది ఆల్మోస్ట్ 10 బ్యాచ్లను కంప్లీట్ చేసుకున్న యూనివర్సిటీ. సో ప్రతి ఒక్క కంపెనీ కూడా జగన్నాథ్ యూనివర్సిటీ అంటే ఎట్లా ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది, ప్రతి ఒక్కటి తెలిసిన విషయమే కాబట్టి. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ కంపెనీస్ visiting in, we are giving 100% placements to students. But ee careers to courses lendante students mostly they'll go for government jobs or else they will do own practices andi. Mana daggara nunchi opportunities తీసుకునేటోళ్ళు 60 to 70% వరకు ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.